హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు 10,000 లోపల అంటే ₹9,000 ఈ టీవీ అయితే వస్తుంది మనకి. ఇది 32 ఇంచెస్ టీవీ. హైలైట్ ఏంటంటే మనకి 32 ఇంచెస్ క్యూఎల్ఈడీ టీవీ మనకి 9,000లో వస్తుంది. సేల్ అయితే చాలా తక్కువకైతే వస్తుంది. లెస్ దాన్ 8,000 కంటే తక్కువలో అయితే వస్తుందన్నమాట. అందుకని ఈ టీవీ అయితే తెప్పించాను. 2025 మోడల్ థామ్సన్ అనేది వెరీ రీసెంట్లీ లాంచ్డ్ థామ్సన్ ఆల్ఫా క్యూఎల్ఈడీ టీవీ అనమాట. ఈ టీవీ యొక్క రివ్యూ అనేది నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చా, ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఏమైనా కాంప్రమైజెస్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనకి బాక్స్ చూడడానికి అయితే ఉంటుంది. బాక్స్ ఇలా చూడడానికి అయితే ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి రిమోట్ ఉంటుంది. రిమోట్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ టేబుల్ స్టాండ్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఫైనల్గా టీవీ అయితే ఉంటుంది అన్నమాట. టీవీ మీరు చూడొచ్చు. చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో డిజైన్ అనేది చూడడానికి అట్రాక్టివ్గానే ఉంటుంది. మరి మీకు డెడికేటెడ్ బెజల్స్ ఏమి లేవు. స్క్రీన్ బెజల్స్ తోటి వస్తుంది కాబట్టి చూడడానికి టీవీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. స్లిమ్ బెజల్సే ఉంటాయి. అండ్ ఇక ఓవరాల్గా ప్రొఫైల్ అంతా కూడా పర్లేదు. ఫర్ ద ప్రైస్ డిజైన్ బాగానే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం టోటల్ పాలికార్బోనేట్ బిల్డ్, అంత ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఓకే, చీపర్ ప్లాస్టికే, బట్ ఇట్స్ ఓకే. ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇక వాల్ మౌంట్ మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారో వాళ్ళు తీసుకొస్తారు. దానికి వాళ్ళు 400 అయితే కాస్ట్ చేస్తున్నారు. 400 కాస్ట్ చేశారు వాళ్ళు, మేమైతే తీసుకున్నాం. సో ఒకవేళ మీరు కూడా వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 400 అయితే పెట్టుకోవాలి. కీప్ ఇట్ ఇన్ మైండ్, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోటే కొంచెం నాకు అంత బెస్ట్ క్వాలిటీ అనిపించలేదు. చాలా చీప్గా ఉంటుంది. బట్ రిమోట్లో షార్ట్కట్ బటన్స్ మనం చూస్తే యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో ఇచ్చారు. ఒకటి వెబ్ సెర్చ్ అయితే ఉంటుంది అంతే. ఇక మేజర్ ఎటువంటి మనకి షార్ట్ కట్స్ ఉండవు. మరి నెట్ఫ్లిక్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇందులో మనకి నెట్ఫ్లిక్స్ అయితే సపోర్ట్ చేయదనమాట. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇది మనకి ఎటువంటి గూగుల్ టీవీ వాయిస్తో రావట్లేదు కాబట్టి. అండ్ వాయిస్ సెర్చ్ ఇట్లాంటివి కూడా ఉండవు. ఈ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం అతిశయోక్తే. అందుకని నేను వాటన్నిటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. పోర్ట్స్ అయితే మోస్ట్లీ మనకి 2 USB పోర్ట్స్ ఇచ్చారు. మనకి ఏవీ పోర్ట్స్ ఉంటాయి అండ్ అలానే HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు కావాల్సిన మేజర్ పోర్ట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు, ఏవి ఇవన్నీ కూడా. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టానా, మెయిన్ డిస్ప్లే క్వాలిటీ గురించి చెప్పు. 9,000కి మేము దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం ఫస్ట్లీ వీళ్ళు హెచ్డీ రెడీ టీవీ, ఇది మీకు హెచ్డీ రెడీ హెచ్డీ ప్యానల్ అయితే యూజ్ చేస్తారు. క్యూఎల్ఈడి ప్యానల్. ప్యానల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనుకుంటే మాత్రం ఫస్ట్లీ బ్రైట్నెస్ మాత్రం మనకి సఫిషియంట్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారన్నమాట. నన్ను అడిగితే మోర్ దాన్ సఫిషియంట్. చాలా అంటే చాలా బ్రైట్గా అయితే ఉంటుంది టీవీ. బట్ బ్రైట్గా ఉంది కదా అని చెప్పేసి స్ట్రైట్ అవే తీసుకోవాలని చూడొద్దు. ఎందుకంటే మాత్రం ఇక్కడ ఒక థింగ్ అయితే ఉంది, దాన్ని కంపల్సరీ మైండ్లో అయితే పెట్టుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బ్రైట్గా రావడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే కలర్స్ ఉంటాయో కలర్స్ అనేది కొంచెం మీకు అండర్ సాచురేషన్ అనిపిస్తుంది అన్నమాట. కొంచెం సాచురేషన్ తక్కువలాగా అనిపిస్తుంది. సో కలర్స్లో మెయిన్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది అదే. కొంచెం కలర్స్ అనేది పంచియర్గా అన్ని వేళ అండ్ కలర్ గ్రేడియంట్ ఎక్కువగా లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కొంచెం కూల్ టింట్ లాగా అనిపిస్తుంది. అదొక్కటే ప్రాబ్లం. అంతకుమించి కాస్త వామ్ టింట్ ఉన్నా లేకపోతే కొంచెం కలర్ గ్రేడియంట్ అనేది కొంచెం బెటర్ ఉన్నట్టయితే బాగుండేది. బట్ ఫర్ ద ప్రైస్ మనం దీన్ని పెద్ద కాన్ లాగా చెప్పి దీన్ని తీసుకోవద్దని చెప్పడానికి అయితే ఉండదు. బట్ ఉన్న వాస్తవం చెప్పాలి, బ్రైట్నెస్ బాగుంది, కలర్ గ్రేడియంట్ కొంచెం తక్కువగా ఉంది. బ్లాక్స్ యావరేజ్, మరి డిప్పర్ బ్లాక్స్. ఇదేం ఓలెడ్ టీవీ క్యూఎల్ఈడీ అయినప్పటికీ అంటే ప్రీమియం రేంజ్ అయితే కాదు కాబట్టి కొంచెం మీకు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బ్లాక్స్ మీకు చూడడానికి ఇలా అయితే ఉంటాయి. అండ్ మేజర్ స్క్రీన్ బ్లీడింగ్ అయితే నేను ఎటువంటిది అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ వివింగ్ యాంగిల్ విషయానికి వస్తే మాత్రం 10 to 20% షేడ్ అయితే ఉంటుంది మీకు ఈజీగా. మీరు స్ట్రైట్ నుంచి చూడండి, సైడ్ నుంచి చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో షేడ్ అనేది మాత్రం షేడ్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఓవరాల్ మాత్రం పిక్చర్ క్వాలిటీ ఫర్ ద ప్రైస్ ఓకే. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఈ ప్రైస్కి జస్టిఫైడ్. వీళ్ళు 9,000కి అండ్ కార్డ్ ఆఫర్స్ తోటి మీకు ఒకవేళ 8,000 అలా వస్తే మాత్రం ఫర్ ద ప్రైస్ జస్టిఫైడ్. అండ్ మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది ఫర్దర్గా మనం వీడియో ఎండ్లో మాట్లాడుకుందాం. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఎటువంటి గూగుల్ టీవీ ఇదైతే కాదు, బట్ స్మార్ట్ టీవీనే లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. స్మార్ట్ టీవీ కావాల్సిన యాప్స్ అన్నీ ఉంటాయి, బట్ నెట్ఫ్లిక్స్ అయితే ఉండదు. మీకు యూఐలో చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, యూట్యూబ్ ఉంటుంది, హాట్స్టార్ ఉంది, జియో సినిమా, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, G5 ఇలాంటివన్నీ మేజర్ యాప్స్ అన్నీ అయితే ఉన్నాయి మనకి. ఎక్స్ట్రాగా మీరు నెట్ఫ్లిక్స్ కావాలనుకుంటే మాత్రం అదైతే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఆబ్వియస్లీ 9,000 8,000 పెట్టి టీవీ తీసుకుంటాం, నెట్ఫ్లిక్స్ చూస్తామా అంటే అది కూడా పాయింటే. బట్ ఒకవేళ మీరు చూద్దామన్నా ఇందులో మీకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా ఉండదు. అదైతే కొంచెం బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. కొంచెం యూఐ అయితే లాగీగా ఉంటుంది. రిమోట్ యూజ్ చేసేటప్పుడు కానీ మాకు మామూలుగా ఎనీ టైం కొంచెం లాగీ ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. చాలా లాగీగా మీకు రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి ర్యామ్ వచ్చేసి కేవలం 512 MB ర్యామ్ యూజ్ చేశారు. కేవలం 4 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అది కొట్టొచ్చినట్టుగా మనకి యూజ్ చేసేటప్పుడు అయితే అర్థమవుతుంది. ఆ లాగీ ఫీలింగ్ అయితే నేను చాలాసార్లు అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మనతో 36 వాట్స్ స్పీకర్స్ అని చెప్తున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి. వాల్యూమ్ పర్లేదు, బాగానే వస్తుంది. ఒకసారి మీరు ఒక శాంపిల్ అండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది.
విన్నారు కదా! ఓవరాల్‌గా ఆడియో అనేది నాకైతే ఒక బాక్సీ టైప్ ఆడియో లాగా అయితే అనిపించింది. బట్ ఓకే. ఈ సైజ్ టీవీకి నడుస్తది. మీరు మరీ కావాలనుకుంటే సౌండ్ బార్స్ అయితే యూజ్ చేయాలి. నన్నడిగితే సౌండ్ బార్స్, సౌండ్ మీద అంత ఇన్వెస్ట్ చేసే బదులు ఆ డబ్బులు ఇందులో పెట్టుకుంటే ఇంకాస్త బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. ఏం లేదన్నా మాది స్ట్రిక్ట్‌లీ 1 ఇయర్ వారంటీతో వస్తుంది ఇది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ థామ్సన్ బ్రాండ్ మాకు ట్రస్టబుల్ అన్న 1 ఇయర్ వారంటీ ఇట్స్ ఓకే. మా స్ట్రిక్ట్ బడ్జెట్ 8000, 9000 అన్న. అంతకుమించి మేము ఒక్క రూపాయి కూడా పెట్టలేము అని అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని యాస్ ఆఫ్ నౌ కన్సిడర్ చేయండి. బట్ మీకు హర్రీ బర్రీ తొందర లేదంటే మాత్రం నా సజెషన్ మీ బ్రదర్ లాగా నేను చెప్పేది ఇది 9000కి వస్తుంది కదా! మీకు సేల్‌లో టీసీఎల్ S5500 లాస్ట్ ఇయర్ మోడల్. ఈ సంవత్సరం వచ్చేసి V5C మేము టెస్ట్ చేస్తున్న ఎక్సలెంట్ టీవీ. దాన్ని స్ట్రెయిట్ అవే తీసుకోవచ్చు. మీరు 32 ఇంచెస్‌లో బెస్ట్ టీవీ కావాలనుకుంటే అదే తీసుకోండి. అరౌండ్ 14,000, 15,000 కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. లేదు మీకు ఈ ప్రైస్ రేంజ్‌లోనే ఉన్నారు. 10,000 లోపల మీకు ఒక టీవీ కావాలనుకుంటే మాత్రం 10,000 లోపల S5500 రెగ్యులర్‌గా 12,000 ఉంటుంది. సేల్‌లో మీకు 10,000 లోపు వస్తుంది. అది తీసుకోండి. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. లేదు మీకు డబ్బులు పోయినా పర్లేదు 32 ఇంచెస్ బెస్ట్ టీవీ కావాలి. మాకు 32 ఇంచెస్ సైజులోనే బెస్ట్ కావాలనుకుంటే టీసీఎల్ V5C ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ ఆల్రెడీ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది థామ్సన్ ఆల్ఫా QLED టీవీ యొక్క రివ్యూ. మీకు ఎలా అనిపించింది? అండ్ ఏదో ఒక కామెంట్ కంపల్సరీ కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తుంటాను. మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నా కోసం జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎప్పుడు నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది నా స్పెషల్ రిక్వెస్ట్. కంపల్సరీ సబ్స్క్రైబ్ నొక్కి ఎనీ సింగిల్ కామెంట్ ఏదో ఒక కామెంట్ కింద వెళ్ళి ఇప్పుడే ఒక కామెంట్ చేసి లైక్ కొట్టి వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.